హలో ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ. ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసినా కానీ ఈ విధంగా ప్రిపేర్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ సమయంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ చూసారా, పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చికెన్ కూడా అంతే సాఫ్ట్గా ఉంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లోని 10 ఇలాచి, ఒక అనాస్ పువ్వు, 4-5 లవంగాలు, 4 దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి, అండ్ అలానే 1 స్పూను సోంపు, 1 స్పూన్ సాజీరా, వీటితో పాటే ఒక 10 మిరియాలు కూడా వేసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇక్కడ మనం యూజ్ చేసే స్పైసెస్ అనేవి మీడియం స్పైసీగా, మైల్డ్గా ఉంటాయి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి స్పైసెస్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్లోని ఒక 3 స్పూన్స్ వరకు కారము, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా పౌడర్ 1/2 వంతు వేసుకోవాలి. తర్వాతనే రుచికి సరిపడా, అంటే ఈ చికెన్కి సరిపడా ఉప్పు, ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, అలానే ఒక 4 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఫ్లేవర్ పట్టి టేస్టీగా ఉంటుంది. చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకుని 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక 3 స్పూన్స్ వరకు పెరుగు వేసుకుని ఇదంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకుని దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కడిగి శుభ్రం చేసుకున్న 1 కేజీ చికెన్ వరకు వేసుకోవాలండి. కేజీ చికెన్కి కేజీ రైస్ అనేది పడుతుంది. ఇలా అయితే బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుని మీకు టైం ఉంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోండి, లేదు అంటే 2 అవర్స్, లేదు అంటే కనుక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక థిక్ బాటమ్ ఉన్న బౌల్ కానీ, లేదు అంటే ఈ విధంగా కుక్కర్ గిన్నెను తీసుకుని దీంట్లోనే ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుని అది మెల్ట్ అయిన తర్వాత ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 అవర్స్ పాటు నానబెట్టాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత వేరే గ్యాస్ స్టవ్ మీద ఎసరు పెట్టుకోవాలి రైస్ కుక్ చేయడానికి. దీంట్లోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ 1/2 వంతు చికెన్లో వేసాం కదా, మిగిలిన 1/2 వంతు ఈ వాటర్లో వేసుకోవాలి. దీంట్లో దాల్చిన చెక్క, 1 స్పూన్ వరకు సోంపు, 1 స్పూన్ సాజీరా, ఒక గుప్పెడు కొత్తిమీర, ఈ రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్కి సరిపడా వేసాం కాబట్టి రైస్కి సరిపడా ఉప్పు, ఒక 1/2 చెక్క లెమన్ జ్యూస్ కూడా పిండుకోవాలి. అలానే ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని ఇలా ఎసరు మరుగుతూ ఉండగానే మనం ముందుగానే పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఈ బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టానండి. ఆ వాటర్తోనే నేను ఈ రైస్ని కుక్ చేస్తున్నాను. రైస్ని 90% వరకు ఉడికించుకుని స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలండి. ఈలోపు వేరొక స్టవ్ మీద చికెన్ అనేది ఈ విధంగా 70 to 80% వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్ అనేది ఈ విధంగా ఉండాలండి. 1 వంతు పలుకుంటే సరిపోతుంది. ఉడుకుతూ ఉన్న చికెన్ పైన బాస్మతి రైస్ని వేసుకోవాలి. 1 వంతు అంటే మనం తీసుకునే క్వాంటిటీలో 1 వంతు రైస్ వేసుకుని దానిపైన ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర, అలానే బ్రౌన్ ఆనియన్స్ ఉంటే పుదీనా కూడా వేయండి, టేస్ట్గా ఉంటుంది. దీనిపైన మళ్ళీ రైసు, బ్రౌన్ ఆనియన్సు అండ్ అలానే కొత్తిమీర, ఈ విధంగా మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి లేయర్స్ కింద వేసుకుని చివరగాని నెయ్యి 3 నుంచి 4 గరిటెల వరకు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కాకుండా ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఓపెన్ చేయండి. రైస్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, చికెన్ కూడా అంతే సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయినా పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా ఉండే, తక్కువ స్పైసీనెస్తో మైల్డ్గా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.